హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి మళ్ళీ 5వ ఫ్రిడ్జ్ వచ్చిందండి మన మిద్దె తోట మీదకి. ఇది మేము ఇవాళ నింపుతున్నామండి లైట్ వెయిట్ గా. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదండి ఫస్ట్ ఇక్కడ కన్నం పెట్టామండి, చూడండి. అదిగోండి పెద్ద కన్నమే పెట్టాను, ఎందుకంటే ఇదంతా వాటర్ పోవాలి కదా. ఇలాంటి కొబ్బరి చిప్ప ఒకటి పెట్టుకోవాలండి. ఇలా గ్యాప్ ఉండి ఇలా పెట్టుకుంటే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట. అలా అంత గ్యాప్ ఉండాలండి, వాటర్ అంతా ఫ్రీగా దిగుతాయి. ఇది తీగ జాతి బీర తీగలు, కాకర తీగ, దొండపాదు పీకేసాం కదండి, అవి వేసుకున్నాను అడుగున. వంకాయ మొక్కలన్నీ పీకేసామండి, వర్షాలకు పాడైపోయింది. ఇలాగా తీగ జాతి అన్ని వేసుకుంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటాయండి. పాత పాదులన్నీ పీకేసాం కదండి, అవి అన్నమాట ఆరిపోయినాయి. ఇలా నొక్కాలండి కిందకి. ఇప్పుడండి ఈ డాబా తుడిచిన ఆకులు ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను. ఈ మామిడి ఆకులు అండి, బయట మామిడి చెట్టు ఉంది కదా, అక్కడ తుడిచిన ఆకులు అన్నమాట. మనకు లైట్ వెయిట్ గా ఉండాలంటే ఇలా ఆకులతో నింపుకోవాలండి. ఇప్పుడు డాబా పైన తుడుస్తాం కదండి, అదే వేస్తున్నాను. ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి. పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి మనం సగం వరకు ఆకులతోటే నింపుకోవాలండి, మట్టి ఎక్కువ పడుతుంది. ఇది డాబా తుడిచిన మట్టి అండి, ఇందులో ఎరువు అన్నీ ఉంటదండి, మట్టి, ఎరువు, ఆకులు అన్నీ ఉంటాయి. సగం కంపోస్ట్ అయిపోయింది, చూసారా. డాబా తుడిచింది అన్నమాట. ఆకులు, మట్టి, కుండీలో మట్టి పడిపోతుంటది కదండి, అందులో ఎరువు కూడా వస్తుంది. ఇది పచ్చిగా ఉంది, తీసేస్తాను. చూసారా, ఆకులు, మట్టి, దీంతో ఇంతవరకు వచ్చేసింది. ఒక బస్తా ఉందండి డాబా తుడిచింది, అది కూడా ఉంపేస్తాను. పచ్చివి తీసేస్తానండి, పచ్చాకులు తొందరగా కంపోస్ట్ అవ్వవు. ఇంత డాబా తుడిచింది అన్నమాట.
ఇప్పుడండి కిచెన్ వేస్ట్ డబ్బాల్లో వేస్తాం కదా, మొక్కలు మొదట్లో వేస్తాను కదండి, అవి వంపేస్తానండి. మనకు కొంచెం బలం ఉండాలి కదా మొక్కలకి. సగం అయింది కంపోర్ట్స్ వంపేస్తున్నాను. కిచెన్ కూరగాయలు అదే రైతు బజార్ నుండి తేయలేదండి కూరగాయ ముక్కలు, అదే పాడైపోయిన కూరగాయలు తేయలేదు, అందువల్ల ఇవి వంపేస్తున్నాను. ఇవి కూడా మనం కూరగాయలతో మొక్క మొదలు వేసుకున్నాయి కదా, అందుకని వేసేస్తున్నాను. సగం కంపోర్ట్స్ అయిందండి ఇది. సీసాలతో అన్నిట్లో వేస్తుంటాం కదండి, అది అడుగున కొంచెం ఏది వేసినా కానీ కొంచెం పైన బలమైనది వేసుకోవాలండి, మొక్కకి బలం వస్తుంది, బలంగా ఎదుగుతాయి మొక్కలు. ఇంకా ఎరువు అయిపోయింది మట్టిలాగా, ఎప్పుడో వేసింది అన్నమాట, అందువల్ల బాగా ఆరిపోయింది. ఇవండి మొన్నే వేసాను, వీడియో కూడా పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. కూరగాయలే, ఇది మన కిచెన్ వేస్ట్ అండి ఇది. ఇది కూడా వేస్తున్నాను, 2 గ్రో బ్యాగులు 2 ఫ్రిడ్జ్లో వేసాను, అది కూడా వేసేస్తున్నాను. మనకు కూరగాయ ముక్కలు లేవు కాబట్టి, రైతు బజార్ నుండి తీరేది కాబట్టి ఇవి వేసేసుకుంటే బలంగా ఉంటది. ఇప్పుడు సదిరేసండి మట్టి పోస్తాను. ఇదే బలం అండి మనకి మొక్కలకి, తీగ జాతి మొక్కలు బాగా వస్తాయి కిచెన్ వేస్ట్ కి. కవర్ ఉంది, ఇవన్నీ కూరగాయలు చూసారా, మొన్నే వేసాను, 2 రోజులు అయింది. ప్లాస్టిక్ కవర్లు ఉంటే తీసేయాలండి. ఇంకా 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి, అవి కూడా నింపాలి. ఇలా కూరగాయ ముక్కలు వేస్ట్ కూరగాయలు తెచ్చాక, పాడైపోయిన కూరగాయలు తెచ్చాక నింపాలి. ఇది 5వ ఫ్రిడ్జ్ అండి మన మిద్దె తోటలో. ఇలా వేసామండి. ఇప్పుడు మట్టి పోస్తానండి. ఇప్పుడు మట్టిలో ఏమేమి కలిపానంటే, మామూలుగా నేను కుండీలకి నింపుకొని లాగండి, ఆవిరువు, మట్టి, వేపపిండి, వరిపొట్టండి, ఈ 4 కలిపింది. చూసారా, మట్టి అరబస్తే పడుతుంది ఇన్ని వేసినందుకు. వెయిట్ గా ఉంటది అన్నమాట, మట్టి తక్కువ సరిపోతుంది. మట్టి కూడా అరబస్తా మట్టితో నింపేసాం ఫ్రిడ్జ్. చూసారండి, ఇలా నింపుకోవాలి ఇటువైటుగా. నొక్కాలండి, కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి, ఇంకా కొంచెం మట్టి వేస్తే మంచిది, కొద్దిగా వేస్తానండి. కిందకి వెళ్ళిపోద్ది, ఆకులు కదండి, అప్పుడు సైట్ అప్పటికి కిందకి వెళ్ళిపోద్ది. రాళ్ళు ఉంటే తీసేయాలండి. బస్తా ఎత్తలేక చేత్తో వేస్తున్నాం. ఈ మట్టి కూడా లైట్ వెయిట్ గా ఉందండి, వైర్ పొట్టు కలిపాం కదా,
చాలండి. ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి. ఇది ఓ వారం రోజులకి అణిగిపోద్దండి, ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు. అన్ని కలిసిన బట్టి మళ్ళీ కొద్దిగా ఒక మూట వేస్తండి, కిందకి వెళ్ళాక సరిపోద్ది. నీళ్ళు ఫుల్గా పోయాలండి ఇవాళ, కింద వరకు తడవాలి కదా, కింద నుండి వాటర్ వచ్చేదాకా పోయాలండి. అప్పుడే మనకి కంపోర్ట్స్ అవుతుంది. ఎండాకులు అన్నీను, కిచెన్ వేస్ట్ అన్నీను. అది చూసారా, వాటర్ ఫ్రీగా పోస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుండి వచ్చేస్తున్నాయి చూడండి. అలాగా ఫ్రీగా వచ్చేయాలండి వాటర్. అప్పుడే మనకి మొక్క కుళ్ళిపోదు అన్నమాట. మొక్కలు వేసిన వేరు తెగులు అయి రావు. నీళ్ళంతా ఫ్రీగా పోతున్నాయి చూసారా, ఎప్పుడు పోసిన నీళ్ళు అప్పుడు. చూసారు కదండి, లైట్ వెయిట్ గా 5వ ఫ్రిడ్జ్ నింపాము ఇవాళ. ఇంకా ఇది ఉందండి, అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, అది కూడా కిచెన్ వేస్ట్ వచ్చాక అది నింపుతాము. రెండు కూడాను ఏ జాతి మొక్కల గురించి నింపుతున్నామండి. ఇక్కడ మనకి ఆ కుండీలు టబ్బులు అయితే తీసామండి. ఈ లైన్ అంతా ఫ్రిడ్జ్లే. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్లో పెట్టండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.